Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Babs, one stop destination for all my girlies out there. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి మోస్ట్ కామన్ గా అందరూ చేసే మేకప్ మిస్టేక్స్ అయితే చూపించబోతున్నాను. చాలా మంది ఏంటంటే మేకప్ వేసుకున్నప్పుడు కేకీగా అయిపోవడం కానీ యాషీగా అయిపోవడం కానీ స్వెట్ ఎక్కువ రావడం ఇలా చాలా రీజన్స్ వల్ల మేకప్ అనేది స్టాప్ చేసేస్తూ ఉంటారు. సో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకి మేకప్ అనేది ఇలా టర్న్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ మేకప్ అన్ని నేను ఈ సైడ్ లో చూపిస్తాను అండ్ రైట్ వే ఎలా అప్లై చేసుకోవాలో ఈ సైడ్ లో చూపిస్తాను. సో ఇక్కడ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మోస్ట్ కామన్ గా వచ్చే డిఎమ్స్ కావచ్చు లేదా కమెంట్స్ కావచ్చు, నేను వేసుకునే మేకప్ చూడడానికి చాలా ఫ్లాలెస్ గా చాలా స్కిన్ లైక్ ఉంటుంది, మీరు ట్రై చేసినప్పుడు మాత్రం చాలా కేకీగా అయిపోతూ ఉంటుంది అని కమెంట్ చేస్తూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటంటే ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేసిన టెక్నిక్స్ అనేది మనం చాలా ప్రాపర్ గా అండ్ పర్ఫెక్ట్ గా చేస్తేనే మనకి మేకప్ అనేది అట్లా ఫ్లాలెస్ గా వస్తుంది అనమాట. ఫస్ట్ మిస్టేక్ చేసేది అందరూ ఏంటంటే స్కిన్ ప్రెప్ ఏది చేసుకోకుండా డైరెక్ట్ ఫౌండేషన్, కన్సీలర్, పౌడర్ ఇలా అన్ని అప్లై చేసుకుంటూ ఉంటారు. సో స్కిన్ ప్రెప్ మనం ఎంత ప్రాపర్ గా అప్లై చేసుకుంటే అంత బాగుంటుంది. నేను యూజ్ చేస్తున్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏంటంటే నాకు ఈ రెండు ప్రోడక్ట్స్ చాలా మంచి ఫ్లాలెస్ ఫినిష్ అనేది ఇస్తుంది మేకప్ లో. ఫస్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి ఈ ఫేస్ సెరమ్ అయితే యూజ్ చేస్తాను. దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకొని ఆ తర్వాత ప్లమ్ నుంచి ఈ మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేసుకుంటాను. సో స్కిన్ ప్రెప్ మాత్రం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను, ఎందుకంటే డైరెక్ట్ గా అప్లై చేసుకుంటే నాకు ఆ ఫినిష్ నచ్చదు అండ్ స్కిన్ పైన మేకప్ అలా ఉంటే నాకు నచ్చదు. సో ఈ యొక్క స్టెప్ మాత్రం ఇటు సైడ్ మొత్తం అప్లై చేసుకుంటాను. అవ్వకండి, ప్రాపర్ గా అప్లై చేసుకోండి. ఈవెన్ మీది ఆయిలీ స్కిన్ కావచ్చు, డ్రై స్కిన్, వాట్ ఎవర్ స్కిన్ మీద అయ్యుండొచ్చు, స్కిన్ ప్రెప్ అనేది మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే నార్మల్ గా మనం వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా, నార్మల్ గా ఒక స్టెప్ కి గ్యాప్ ఇచ్చి అప్లై చేసుకుంటాను. బట్ వీడియో ఎడిటింగ్ అప్పుడు ఆ గ్యాప్ నేను పెట్టాను అంటే మీకు కొంచెం లాగ్ లాగా అనిపిస్తుంది. సో అందుకే నార్మల్ గా అందరూ ఏంటంటే ఆ గ్యాప్స్ ని కట్ చేసి అలా పెడుతూ ఉంటారు. చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళు వెంటనే ప్రోడక్ట్స్ అప్లై చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు కూడా వెంటనే అప్లై చేసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. ఫస్ట్ ఇప్పుడు నేను ఈ సెరం అప్లై చేసుకున్నాను కదా, ఇది కొంచెం స్కిన్ లోకి సెటిల్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. సెరం అప్లై చేసుకున్న వెంటనే నా స్కిన్ లోకి చూడండి వాటర్ తో స్ప్లాష్ చేసినట్టు ఎంత మంచి హైడ్రేషన్ వచ్చిందో. స్కిన్ లోకి సెటిల్ అయిన వెంటనే నేనేంటంటే ప్లమ్ నుంచి ఈ రైస్ వాటర్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎంత లైట్ గా ఉంటుందో స్కిన్ పైన, మంచి హైడ్రేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మాత్రం ప్రోడక్ట్ అప్లై చేసుకుంటే చాలు, ఎందుకంటే ఇంతకుముందు మనం హైడ్రేటింగ్ సెరం అప్లై చేసుకున్నాం కదా, సో అది మనకి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. బట్ ఒకవేళ ఇంకా కూడా ఏమైనా డ్రైనెస్ ఉందేమో నా స్కిన్ పైన అని చెప్పి నేను ఈ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటాను. అలానే మీరు నెక్ కి కూడా అప్లై చేసుకోండి ఏ ప్రోడక్ట్ అయినా. నాకేంటంటే మోస్ట్లీ నెక్ అండ్ ఫేస్ ఒకటే కలర్ లో ఉంటుంది కాబట్టి నేను ఫౌండేషన్ అండ్ కన్సీలర్ ఏది ఇక్కడ అప్లై చేసుకోను. సో మీకు ఒకవేళ డిఫరెంట్ కలర్ ఉంది నెక్ అండ్ ఫేస్ పైన అంటే ఫేస్ పైన అప్లై చేసే ప్రోడక్ట్ మీరు ఖచ్చితంగా నెక్ కి కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లో మనం వచ్చేసి ప్రైమర్ అప్లై చేసుకోవాలి. అండ్ ప్రైమర్ అనేది బేసిక్ గా అందరికీ అవసరం ఉండదు. డ్రై స్కిన్ నుండి స్కిన్ ప్రెప్ లో మీకు ఇంత హైడ్రేషన్ లేదు అంటే హైడ్రేటింగ్ ప్రైమర్స్ బాగా హెల్ప్ అవుతాయి, మంచి హైడ్రేషన్ ని ప్రొవైడ్ చేస్తే. ఒకవేళ మీకు పోర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే పోర్ మినిమైజింగ్ ప్రైమర్స్ అనేది అప్లై చేసుకున్నాం అంటే పోర్స్ ని ఫిల్ చేసి మనకు ఒక స్మూత్ బేస్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ ఉంటాయి కదా, సో అది కూడా అంతే, మనకి ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, ఇది ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ట్రై చేయొచ్చు. బేసిక్ గా మీకు డ్రై స్కిన్ నుండి ఓపెన్ పోర్స్ ఉన్నాయంటే కూడా దీన్ని ట్రై చేయొచ్చు అనమాట. సో నేను వచ్చేసి ఒక సైడ్ అప్లై చేసుకుంటున్నాను అనేది, అండ్ మేకప్ కూడా చాలా ఫ్లాలెస్ గా కనిపిస్తుంది అనమాట. సో నేను ఇది జస్ట్ ఇక్కడ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే మోస్ట్లీ పోర్స్ అనేది అందరికి ఇక్కడే ఉంటుంది. ప్రైమర్ అప్లై చేసుకుంటే బాగుంటుంది, బట్ ప్రైమర్ చూస్ చేసుకునేటప్పుడు మీ స్కిన్ టైప్ కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ ని చూస్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో వచ్చేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బేస్ ప్రోడక్ట్స్ అంటే వాళ్ళ స్కిన్ టైప్ కాకుండా ఎక్కువ వైట్ గా ఉన్నవి తీసుకొని అప్లై చేసుకుంటారు. దాన్ని మేకప్ అనరు, పెయింటింగ్ అంటారు. నా లాంగ్వేజ్ లో అయితే అలానే అంటారు, మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు. మేకప్ అనేది మన ఫ్లాస్ ని నీట్ గా కవర్ చేసుకోవడానికి ఉంది, కానీ మనం మనలాగా కాకుండా వేరే వాళ్ళలాగా ఉండాలి అంటే అది మేకప్ అయితే కాదు అని నేనైతే దాన్ని అస్సలు ఎంకరేజ్ చేయను. సో బేస్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకునేటప్పుడు మన పర్ఫెక్ట్ షేడ్ ని చూస్ చేసుకోవాలి. ఒకవేళ పర్ఫెక్ట్ షేడ్ ని చూస్ చేసుకోకపోతే అది యాషీగా అయిపోతుంది, లేదా మీరు డార్క్ షేడ్ ని తీసుకున్నారంటే అది ఆరెంజిష్ గా అయిపోతుంది. సో మెయిన్ బేసిక్ ప్రాబ్లం అనేది చాలా మందిలో ఇదే ఉంటుంది. సో కరెక్ట్ ఫౌండేషన్ షేడ్ అనేది చూస్ చేసుకోవాలి. నా దగ్గర చూపించడానికి నా షేడ్ కాకుండా లైట్ షేడ్స్ అయితే లేవు. సో మోస్ట్లీ ఇది కొంచెం లైట్ అనుకుంటాను. నా దగ్గర ఫౌండేషన్ లేదు కాబట్టి ఈ కన్సీలర్ కొంచెం లైట్ గా ఉంటుందని చెప్పి ఈ ప్రోడక్ట్ ని అప్లై చేసుకుంటున్నాను.
సో ఇది చూడండి ఎంత లైట్గా ఉందో నా స్కిన్ టోన్ కంటే. సో నేను వచ్చేసి మేబ్లిన్ నుంచి ఈ ఫౌండేషన్ని తీసుకుంటున్నాను ఇన్ ద షేడ్ 220. నేను డైరెక్ట్గా ఫౌండేషన్ని అప్లై చేసుకోను ఎప్పుడు, కానీ ఇలా హ్యాండ్ పైన పంప్ చేసుకొని ఒక్క పంప్ తీసుకుంటాను అంతే. ఒక్క పంపే నాకు ఫేస్ మొత్తానికి సరిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ లైట్గా డాట్స్ పెట్టుకొని నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. మనకి ఫ్లాలెస్ బేస్ ఉండాలి అంటే ఎగ్జాక్ట్ షేడ్ అప్లై చేసుకుంటేనే మనకి ఆ ఫినిష్ అనేది వస్తుంది. క్లియర్గా మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మీలో చాలా మంది అనొచ్చు ఇటుపక్కే మాకు బాగా నచ్చింది అని చెప్పి, అంటే ఫేస్ పైన బాగానే ఉంది ఇప్పుడు అని అనిపిస్తుంది, కానీ కొంచెం టైం అయిన తర్వాత ఇక్కడంతా మనకి యాష్గా అయిపోవడం కానీ లేకపోతే ఆరెంజిష్గా అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వైట్ ఫౌండేషన్స్ మన షేడ్ కాకుండా వేరే షేడ్స్ అప్లై చేసుకున్నాం అంటే మెయిన్గా అలానే అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్కి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. ఇలా మనం వేసుకున్నామంటే మనం మేకప్ వేసుకున్నట్టు అందరికీ తెలుస్తుంది. మేకప్ వేసుకోనట్టు ఉండాలి అంటే ఇలాంటి ఫౌండేషన్ షేడ్స్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి కన్సీలర్ అప్లై చేసుకునేటప్పుడు అందరూ ఇలా వి షేప్లో అప్లై చేసుకుంటూ ఉంటారు, ట్రయాంగిల్ షేప్. దీన్ని నేను బ్లెండ్ చేసి చూపిస్తాను ఎందుకు ఇలా బ్లెండ్ చేసుకోవద్దు అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోడక్ట్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది మనకు కావాల్సిన దానికంటే. అండ్ ఇంత ప్రోడక్ట్ మనకు అసలు అవసరం లేదు. ఇలా ఎక్కువ ఓవర్ ప్రోడక్ట్ మనం అప్లై చేసుకున్నాము అంటే మనకి అండర్ ఐస్ దగ్గర క్రీజెస్ అనేది ఎక్కువ వస్తాయి. అండ్ చాలా మంది కన్సీలర్ షేడ్ కూడా రాంగ్ తీసుకుంటూ ఉంటారు. రాంగ్ తీసుకోవడం వల్ల మీకు అండర్ ఐస్ దగ్గర ఇక్కడ చూడండి గ్రేనెస్ అనేది అప్పుడే కనిపిస్తుంది, డార్క్ సర్కిల్స్ అనేది ప్రాపర్ గా కవర్ అవ్వలేదు. సో ఇలా ఎక్సెస్ ప్రోడక్ట్ మనం అప్లై చేసుకోవడం వల్ల క్రీజెస్ వస్తాయి, అలానే రాంగ్ షేడ్ అప్లై చేసుకోవడం వల్ల ఇలా యాషీగా కూడా అవుతుంది. ఇలా మాకు యాషీగా రాకూడదు అండ్ ప్రాపర్ క్వాంటిటీ ఎలా అప్లై చేసుకోవాలి చెప్పండి అంటే, ఫస్ట్ మీకు ఒకవేళ నాలాగా మీడియం టు ఫేర్ స్కిన్ టోన్ ఉంది అంటే పీచ్ కరెక్టర్ని తీసుకొని అప్లై చేసుకోండి. సో మీకు డార్క్ సర్కిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇక్కడ జస్ట్ 3 డాట్స్ అప్లై చేసుకొని ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసుకుందాం. దీనిపైన మనం కన్సీలర్ అప్లై చేసుకున్నాం అంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు డార్క్ టు డస్కీ స్కిన్ టోన్ ఉంది అంటే కరెక్టర్లో పీచ్ కాకుండా ఆరెంజ్ కరెక్టర్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా ఉన్న కన్సీలర్ షేడ్ని జస్ట్ ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ అండ్ ఇక్కడ ఒక డాట్ అంతే. ఎక్కువ అప్లై చేసుకోకండి. ఎక్కువ అప్లై చేసుకున్నామంటే ఎక్కువ ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ క్రీజెస్ దగ్గర ఉండిపోతుంది. అప్పుడే మనకి క్రీజ్ లైన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ కన్సీలర్ బ్లెండ్ చేసుకోవడం కూడా ఎప్పుడు ఇలా మనం కింద నుంచి అప్లై చేసుకుంటూ ఇన్నర్ కార్నర్ వరకు వెళ్ళాలి. చేసుకుంటూ జస్ట్ మిగిలిన ప్రోడక్ట్ని మనం ఇక్కడ ఇన్నర్ కార్నర్ వరకు తీసుకువెళ్దాం. డిఫరెన్స్ చూడండి, ఇటుపక్క ఐ చూడడానికి ఎలా ఉంది, అండర్ ఐస్ దగ్గర ఇటుపక్క ఐ చూడడానికి ఎలా ఉంది. ఇది చాలా ఫ్లాలెస్గా స్మూత్ ఫినిష్ లాగా ఉంది. ఇక్కడ చూస్తే యాషీగా ఉంది, అంత బాగలేదు కదా ఇటుపక్కతో కంపేర్ చేస్తే. సో చేసే మిస్టేక్ ఏంటంటే ఐబ్రోస్ని ఇలా బాక్స్ లాగా గీసుకొని వేసుకుంటే మంచిగా ఐబ్రోస్ డిఫైన్ అయినట్టు అనుకుంటూ ఉంటారు. ఉండండి వేసి చూపిస్తాను. సో ఇలా మెల్లిమెల్లిగా స్ట్రోక్స్ చేసుకుంటూ మనం చాలా లైట్ హ్యాండెడ్తో మనం ప్రోడక్ట్ని అప్లై చేసుకున్నామంటే చాలా ఫ్లాలెస్గా అండ్ జస్ట్ మనకున్న గ్యాప్స్ని ఫిల్ చేసుకున్నామంటే చాలు. మరి మీరు ఎక్కువ ప్రోడక్ట్ని అప్లై చేసుకున్నా చూడడానికి అంత న్యాచురల్గా ఉండదు. మీకు గ్యాప్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే తీసుకొని అప్లై చేసుకున్నామంటే చూడడానికి చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇటుపక్కకి డిఫరెన్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. కాంటరింగ్ అనేది చాలా ఓవర్వెల్మింగ్గా చేసుకుంటూ ఉంటారు. సో ఇంత లైన్ తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటారు ప్రోడక్ట్ని చాలామంది. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఆ హార్ష్నెస్ అనేది చాలా ఉంటుంది ఫేస్ పైన. డైరెక్ట్గా చూసినప్పుడు అంత న్యాచురల్గా ఉండదు. అండ్ డౌన్వర్డ్స్లోకి ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉంటారు కాంటర్ని. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈ పార్ట్ అనేది లేనట్టు కనిపిస్తుంది. సో ఇలా బ్లెండ్ చేసుకోవడం కంటే నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఫస్ట్ కాంటోర్ని ఇలా హ్యాండ్ పైన కొంచెం ప్రోడక్ట్ని తీసుకోండి. వాష్ బ్యూటీ నుంచి P02 అనే బ్రష్ని రికమెండ్ చేస్తాను. సో ఇదేంటంటే ఇలా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అనమాట, స్లైట్గా. సో దట్ ఏంటంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చిక్ బోన్స్ దగ్గర. సో ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా ఫస్ట్ మనం ఇలా బఫ్ చేసుకోవాలి బ్రష్ పైన, సో దట్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది మన ఫేస్ పైన అప్లై అవ్వదు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనకి ఇక్కడ చీక్ బోన్ ఉంది కదా, ఇలా చేశారంటే మీకు తెలుస్తుంది ఆ లైన్ అనేది. సో మీరు ఒకవేళ బిగినర్ అయినా ఇలా పెట్టుకొని ట్రై చేయండి.
సో మీకు ఒకవేళ కావాలంటే ఎక్కువ ఫోర్ హెడ్ ఉంటే ఇక్కడ అప్లై చేసుకోండి. ఇటుపక్క చూడండి ఎలా ఉందో, చాలా హార్ష్గా ఉంది ఇటుపక్క చూసేకి. బట్ ఇటుపక్క మనకి స్కల్ప్టెడ్గా చాలా న్యాచురల్గా వచ్చినట్టు ఆ షాడో అనేది ఫామ్ అయినట్టు. ఇంపార్టెంట్ మిస్టేక్ చాలా మంది చేసేది ఏంటంటే బ్లష్ బ్లైండ్నెస్ అనేది చాలా మందికి ఉంటుంది. సో ఈ బ్లష్ బ్లైండ్నెస్ అనేది మన ఫేస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. డైరెక్ట్గా చాలా మంది ఏంటంటే బ్రష్ని ఇలా డిప్ చేసుకుంటారు, పౌడర్ ప్రోడక్ట్ కావచ్చు, క్రీమ్ ప్రోడక్ట్ కావచ్చు. సో ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుందన్నమాట బ్రష్ పైన. దీన్ని పార్ట్లో అప్లై చేసుకుంటారు చాలా మంది. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే జోకర్ లాగా ఉంటాం మనం, అండ్ బ్లెండింగ్ కూడా అంత ప్రాపర్గా ఉండదు. సో ఇలా ఉంటుంది చూడడానికి, బేసిక్గా ఇలా ఉంటుంది. ఇలా ప్రోడక్ట్ని బ్లెండ్ చేసుకోవడం కంటే నేను చెప్పినట్టు ప్రోడక్ట్ని బ్లెండ్ చేసుకోండి. సో డైరెక్ట్గా మీరు కావాలంటే ఇలానే డిప్ చేసుకోండి, ప్రోడక్ట్ ఏం ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా ఇంతకుముందు నేను చూపించినట్టు అప్లై చేసుకోకుండా మీ హ్యాండ్ పైన ఎక్సెస్ ప్రోడక్ట్ని రిమూవ్ చేసుకోండి ఇలా. సో ఇలా ఎక్సెస్ ప్రోడక్ట్ రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది ఫేస్ పైన ఉండదు. అండ్ నాలాగా మీకు రౌండ్ ఫేస్ ఉందంటే ఇక్కడ ప్రోడక్ట్ని అప్లై చేసుకున్నారంటే ఇంకా మీ ఫేస్ అనేది సాగిగా ఏజ్ అయిపోయిన వాళ్ళలాగా కనిపిస్తారు. సో నేను అప్లై చేసుకునేటట్టు అప్లై చేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా టెంపుల్స్కి తీసుకువెళ్ళండి. అండ్ బ్లష్ అనేది చాలా లైట్ హ్యాండెడ్తో మనం ప్రోడక్ట్ని బ్లెండ్ చేసుకోవాలి. పిగ్మెంటెడ్గా ఉంది అంటే కొంచెం కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. టెంపుల్స్ నుంచి ఇలా అప్లై చేసుకుంటాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల రౌండ్ ఫేస్ వాళ్ళు చూడండి కొంచెం లిఫ్ట్ అయినట్టు ఉంటుందన్నమాట. ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా కిందకి పడిపోయినట్టు ఉంది, బట్ ఇక్కడ చూస్తే మీకు కొంచెం లిఫ్ట్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. సో ఇలాంటి ఇల్యూషన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి మన ఫేస్ షేప్ని బట్టి. ప్యాలెట్లో ఏంటంటే ఐ షాడోని ఇలా డిప్ చేసుకుంటారు, ఎక్స్ట్రాని రిమూవ్ చేయడం అలాంటి అలవాట్లు ఏవి ఉండవు. డైరెక్ట్గా ఏంటంటే ఇలా అప్లై చేసుకునేస్తారు. ఫేస్లో కూడా అప్లై చేసుకోరు, మొత్తం ఐలైట్ మొత్తం అప్లై చేసుకుంటారు. అండ్ బ్లెండింగ్ కూడా ప్రాపర్గా ఉండదు, ప్యాచీగా ఉంటుంది. అది చూడడానికి వాళ్ళ ఐ షాడో అనేది ఇలా ఉంటుంది అనమాట. కానీ మీరు బిగినర్ కాదు అండ్ నా వీడియోస్ ఫాలో అవుతారంటే దయచేసి ఇలా చేయకండి. ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను మీరు బిగినర్ అయితే. సో ఇలాంటి ఒక ఫ్లఫీ బ్రష్ని తీసుకోండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు నార్మల్గా అందరూ ఐ షాడోని డిప్ చేసుకుంటారు, దట్స్ కామన్. డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకోకుండా ఎక్సెస్ని డాబ్ చేసేసేయండి. ఇలా డాబ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది ఫేస్ పైన పడకుండా హార్ష్నెస్ అనేది ఉండదు. ఎప్పుడు కానీ మనం ఈ క్రీజెస్ ఏమైనా ఫామ్ అయ్యింటే ఒకసారి నీట్గా ఫింగర్తో రబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అవుటర్ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి ఇలా మనం క్రీజ్ లైన్లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నామంటే అండ్ బ్లెండింగ్ కూడా ఏంటంటే మనం ఐ షాడోని సర్క్యులర్ మోషన్లో ఇలా చూడండి. ఇక్కడ నేను సర్క్యులర్ మోషన్ అండ్ స్వీప్ చేస్తున్నాను, ముందరికి వెనక్కి అండ్ అవుటర్ కార్నర్లో మాత్రం రౌండ్గా చేసుకుంటాను. ఇప్పటికీ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది. సో లాస్ట్ ఒక కామన్ ఇష్యూ నేను చెప్తాను. సో లిప్ లైనర్ అనేది చాలామంది ఓవర్ లైన్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ న్యాచురల్ లిప్ కంటే కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటారు. సో ఇలా ఉంటుంది. సో వాళ్ళ లిప్స్టిక్ చూడడానికి ఇలా ఉంటుంది, కానీ మనం కరెక్ట్ వేలో అప్లై చేసుకోవాలి. ఫుల్లర్ లిప్స్ కావాలి, పౌటీ లిప్స్ కావాలి అని అనుకుంటున్నారంటే లిప్ లైనర్ అనేది మీరు ఓవర్ లైన్ చేసేటప్పుడు ఎక్కడ లిప్ లైనర్ ఓవర్గా చేసుకుంటారంటే ఈ పార్ట్ ఉంది కదా, క్యూపిడ్ బో అంటారు. సో అక్కడ మాత్రం మనం లైట్గా ఓవర్ లైన్ చేసుకోవాలి అంతే. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా మనకి న్యాచురల్ లైన్నే మనం ఫాలో అవ్వాలి సైడ్స్లో మాత్రం. లిప్స్టిక్ అప్లై చేసుకునేటప్పుడు ఎక్కువ ఎక్సెస్ అప్లై చేసుకోకండి. చాలా లైట్ హ్యాండెడ్తో లైట్గా లిప్స్టిక్ అప్లై చేసుకొని ఫింగర్తో బ్లెండ్ చేసుకోండి. సో దట్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు న్యాచురల్ లిప్స్ ఉన్నట్టు ఉంటుంది, బట్ చూడడానికి చాలా బాగుంటుంది. మీరే డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేయకండి. అండ్ నేను ఇంకొక విషయం అనుకున్నాను, సో సెల్ఫ్ మేకప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫ్రీగా కాదు, కొంచెం అమౌంట్ నేను పెడదామని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను తొందరలోనే సెల్ఫ్ మేకప్ క్లాసెస్ అనేది కూడా తీసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి మిస్టేక్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీడియో షేర్ చేస్తారంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తానంటే నేను పెట్టిన ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.